నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మే 13న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో అన్ని పార్టీలు గెలుపు కోసం రాష్ట్రంలో విరామం లేకుండా ప్రచారం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన గులాబీ పార్టీ ఈసారి ఎలాగైనా గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలు కూడా మంచి స్థానాలు గెలిచేలా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా కేటీఆర్ చేసిన కీలక వ్యాఖ్యలు జూన్ మాసంలో అంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని బీజేపీని టార్గెట్ చేశారు కేటీఆర్. ఇలాంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశ్నించే ఎంపీలు లేకపోతే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా గులాబీ పార్టీకి ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పెను ప్రకంపనాలు నెలకొన్నాయి. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ వాదులు అంటున్నారు. అయితే కేటీఆర్ అన్నట్లుగా హైదరాబాద్లో కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తెలంగాణలో హైదరాబాద్ నుంచి 70% ఆదాయం వస్తుంది. ఒకవేళ కేంద్ర పాలిత ప్రాంతం హైదరాబాద్ అయితే ఆ ఆదాయం మొత్తం కేంద్రం తీసుకువెళ్తుంది. తద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారాలు ఉండవు. హైదరాబాద్లో స్వేచ్ఛ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మిలిటరీ ఫోర్స్ దిగుతుంది. మనం ఇతర రాష్ట్రాలలో బతికినట్లుగా హైదరాబాద్లో బతకాల్సి వస్తుంది. అదే హైదరాబాద్ ఎప్పటిలాగా రాజధానిగా ఉంటే తెలంగాణకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే హైదరాబాద్ను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ పార్టీలు ఎప్పుడూ కూడా జాతీయ పరంగా ఆలోచిస్తాయని, కానీ లోకల్ పార్టీ మాత్రమే హైదరాబాద్ గురించి ఆలోచిస్తుందని ఉద్దేశంతో కేటీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై రెండు జాతీయ పార్టీల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.